వైనాడ్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య 290 దాటింది. ఘటనా స్థలాన్ని ఎల్ఓపి నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పరిశీలించారు. సహాయ చర్యలపై ఆరా తీశారు. వైనాడ్ను చూసి తన తండ్రి మరణం నాటి బాధను మళ్లీ పొందానన్నారు రాహుల్. మరోవైపు రెస్క్యూ ఆపరేషన్స్ ముమ్మరం చేశామన్నారు కేరళ సీఎం పినరయి విజయన్. కేరళ వయనాడ్లో 3వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. ఎటు చూసినా బురద, బండరాళ్లు, కూలిపోయిన ఇండ్లు, కొట్టుకుపోయిన వాహనాలే కనిపిస్తున్నాయి. ఎవరిని కదిలించినా కన్నీళ్లే వస్తున్నాయి. కూలిన ఇండ్లు, మట్టి దిబ్బలు తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. కొండ చర్యలు విరిగిపడడంతో ఇప్పటికే దాదాపు 300 మంది మరణించినట్లు తెలుస్తోంది. మరో 200 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడిన ముండక్కై, చూరాల్మల ప్రాంతాల్లో ఎల్ఓపి నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ పర్యటించారు. వయనాడ్లోని రిలీఫ్ క్యాంప్ సందర్శించారు. కొండ చర్యలు విరిగిపడడంతో సర్వం కోల్పోయిన బాధితులను పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరు, సహాయక చర్యలపై ఆరా తీశారు. ఈ కష్ట సమయంలో కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు రాహుల్ గాంధీ. వయనాడ్ విధ్వంసం చూస్తుంటే గుండె తరుక్కుపోయిందన్నారు రాహుల్ గాంధీ. తన తండ్రి రాజీవ్ గాంధీని కోల్పోయినప్పుడు కలిగిన బాధను ఈ రోజు మళ్లీ అనుభవించారన్నారు. వయనాడ్లో ఎంతో మంది తండ్రితో పాటు ఫ్యామిలీని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. రాజకీయాలకు అతీతంగా సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కష్ట సమయంలో దేశమంతా వయనాడుకు అండగా ఉండాలన్నారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. వరదలతో అనాథలుగా మారిన పిల్లలను ఆదుకుంటామన్నారు ప్రియాంక. To me, this is a national disaster for sure. I feel how I had felt when my father died. Here, people have not just lost a father, they've lost the whole family, entire family, brother, sister, mother, father. So I know what I felt, and this is much worse than that. And I think we all owe these people respect, affection, and we should all be standing with them. So we are here to give as much comfort and support as we can, to help in any way we can. And I am also very proud to see how everybody is coming together, not just from Wayanad and from Kerala, but from the whole country. And I think that at times like this, all of us should just do everything that we can to support our countrymen and those who are suffering. వయనాడ్ ఘటనపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు కేరళ సీఎం పినరయి విజయన్. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. చలియార నది నుంచి మృతదేహాలు వెలికి తీస్తున్నట్లు చెప్పారు. మరికొన్ని రోజులు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందన్నారు. ప్రస్తుతం 12 మంది మంత్రులు ఘటనా స్థలంలో ఉండి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారన్నారు విజయన్. కొండ చర్యలు విరిగిపడి వరద పోటెత్తడంతో మెప్పాడి, ముండక్కై, చురల్మల, అట్టమాల, నూల్పూజ గ్రామాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. మరోవైపు ఈ గ్రామాల్లోని టీ, కాఫీ తోటల్లో పనిచేసే 600 మంది వలస కూలీల ఆచూకీ దొరకడం లేదని తెలుస్తోంది. సుమారు 1000 మందిని కాపాడినట్లు ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ అధికారులు తెలిపారు. सबसे पहले तो ये बात है कि ये काफ़ी बड़ी डिजास्टर है जिसमें काफ़ी नुकसान हुआ है, जान का भी और सामान का भी. और थोड़ी जो रिलीफ की बात है कि एक टीम हमारी बिल्कुल तुरंत पहुंच गई थी. वो 30 तारीख को सुबह 4:45 बजे से ही वहाँ पे ऑपरेट कर रही है. बट अब वहाँ पे 4 टीमें हमारी ऑपरेट कर रही हैं और वहाँ पे मतलब सारी एजेंसीज ऑपरेट कर ही रही हैं. आप सब जान ही रहे हैं, एयरफोर्स भी ऑपरेट कर रही है, आर्मी भी ऑपरेट कर रही है. వయనాడ్ బాధితుల కోసం సుమారు 90 రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేసింది కేరళ ప్రభుత్వం. సుమారు 10,000 మంది ఈ శిబిరాల్లో ఉంటున్నారు. దీంతో అక్కడే మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. మరోవైపు కేరళకు మరికొన్ని రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. దీంతో కొండ ప్రాంతాల్లో ప్రజలను సేఫ్ ప్లేసెస్ కు తరలిస్తున్నారు అధికారులు.